ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ ప్రాణాలకి ప్రమాదం ఉంది. మళ్ళీ అదే అంట. నేను మీ అమ్మని కాదు బాబు. కాకపోవచ్చండి, కానీ వాళ్ళు మిమ్మల్ని మా బుజ్జమ్మ గారనే అనుకుంటున్నారు. మీరు మాతో వస్తే మేం మీకు రక్షణగా ఉంటాం. మీకేం కాకుండా మిమ్మల్ని కాపాడుకుంటామండి. అసలు బుజ్జమ్మ గారే బతుకున్నారనుకున్నా ఎందుకు చంపాలనుకుంటారమ్మా? ఎందుకంటే మా అత్తయ్య గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచారు. ప్రమాణ స్వీకారానికి వెళ్తుంటే మేడం, బాడీలు పూర్తిగా కాలిపోయాయి మేడం. రీఎలక్షన్ పెట్టాలని అపోజిషన్ పార్టీ నుంచి ప్రపోజల్ వచ్చింది. అందుకే వీరుంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టరని, వాళ్ళకి అధికారం రాదు అని చంపాలనుకుంటున్నారు. ఎంతో నమ్మకంతో వాళ్ళకి మంచి చేస్తారన్న ఆశతో మా అత్తయ్య గారికి ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడు అది ఒమ్ము కాకూడదు. దానికి ఏ సంబంధం లేనావిడ్ని బలేవమంటారమ్మా? అలా జరగకూడదనే దేవమ్మ ఇక్కడొద్దు, మాతో పాటు రమ్మంటున్నాను. వీరిని చూపించి బుజ్జమ్మ గారు బతికే ఉన్నారని చెప్తే ఎలక్షన్స్ మళ్ళీ జరగవు. అలా ఎలా చెప్తారు? మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి. ప్లీజ్ అండి, ఇది మంచి చేయడానికి, చెడుకి ఏమాత్రం కాదు. మీరొక్కసారి వచ్చి నేనే బుజ్జమ్మనని వాళ్ళందరి ముందు చెప్తే చాలు, ఎలక్షన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత మీకెవరూ హాని కలిగించరు. మీ జోలికే రారండి. అర్థం చేసుకోండి. ఇక్కడుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళు చెప్తుంది ఆలోచించాల్సిందేనమ్మా. చూశాం కదా, మీకేడా రక్షణ లేదు. కానీ దేవమ్మ, నేను కలెక్టర్ని. మీ ఊరికి మంచి చేశాను, నమ్మకం లేదా? అయ్యో, అట్టాని కాదమ్మా. జానకమ్మ ఏటంటారోనని. ఆవిడ ఫోన్ పనిచేయట్లేదు కదా దేవమ్మ. 2 రోజుల్లో వస్తారంటున్నావు కదా, ఫోన్ చేద్దాం, మాట్లాడదాం, అంతా చెప్దాం. మాతో వచ్చినందుకు సంతోషిస్తారు. పోనీ నువ్వు కూడా రా దేవమ్మ, ఈవిడికి కూడా భయం లేకుండా ఉంటుంది. ఇక్కడ మాత్రం దయచేసి మీరుండొద్దు ప్లీజ్. మీరింతగా చెప్తున్నాక జరిగింది చూశాక కాదని ఎట్టా అంటామమ్మా? అట్లానే వస్తాం. సరే, మేమొస్తాం. సరే, ఇప్పుడే వెళ్దాం. ఎంత రాత్రప్పుడు అమ్మా? కారుంది దేవమ్మ, మనం ఉదయానికి ఇంట్లో ఉంటాం. రండి, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.